ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ రాజు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి గోదావరి నది యొక్క జన్మస్థలం. సో మరి దాని యొక్క ఉపనదులు ఏంటి, సో ఆ ఉపనదుల్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా యూస్ఫుల్ ఏమైనా ట్రిక్ ఉందా లేదా అనే దాని గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో మనకి గోదావరి నది అనేది మహారాష్ట్రలోని నాసిక్ వద్ద దాని యొక్క జన్మస్థానం, అక్కడ పుట్టింది. నెక్స్ట్ దాని మీద ఆధారపడ్డ ఉపనదులు ఏంటంటే 9 ఉన్నాయి మనకి. ఆ 9 అనేవి మనకి వర్షంలో చెబుతున్నారంటే నేను ఒక యూస్ఫుల్ ట్రిక్ చేశాను. ఆ ట్రిక్ ద్వారా మనకి గోదావరి నది యొక్క ఉపనదులు అనేవి చాలా ఈజీగా తెలివిగా మన మైండ్లో గుర్తుంచుకోవచ్చు. సో అదంటే ఏందో మరి ఆ ట్రిక్ ఏందో చూద్దాం ఫస్ట్. సో ఆ ట్రిక్ పేరు వచ్చేసి ఏంటంటే మా ఎంపీ కేపీ కిస్. మా ఎంపీ కేపీ కిస్. సో మరి మా అంటే ఏంటంటే మానేరు నది. నెక్స్ట్ ఎం అంటే ఏంటంటే మనకి మంజీరా. టీ అంటే ఏంటంటే మనకి ప్రాణహిత నది. ఏమది? ప్రాణహిత. కే అంటే మనకి కడియం. నెక్స్ట్ పి అంటే మనకి ప్రవర. కే అంటే మనకి కిన్నెరసాని. ఏసాని కిన్నెరసాని. మరి ఐ అంటే ఏంటంటే మనకి ఇంద్రావతి. ఏవతి? ఇంద్రావతి. ఎస్ అంటే మనకి శబరి. ఎస్ అంటే మనకి సీలేరు. సో ఈ 9 ఉపనదులు దేనికంటే గోదావరి నదికి 9 అనేది ఉపనదులు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేరు. మా అంటే మానేరు, ఎం అంటే మంజీరా, టీ అంటే ప్రాణహిత, కే అంటే కడియం, పి అంటే ప్రవర, కే అంటే కిన్నెరసాని, ఐ అంటే ఇంద్రావతి, ఎస్ అంటే శబరి, ఎస్ అంటే సీలేరు. సో ఇది గోదావరి నది యొక్క ఉపనదులు. సో ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి యూస్ఫుల్ వీడియో కావాలంటే వీడియో పైన లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లా మీకు